సార్ ఈ రోజున సిట్ చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చింది. లడ్డూలు కల్తీ జరిగిందని చెప్పి ఒక్క చుక్క పాలు లేకుండా లడ్డూలు తయారయ్యాయి అని చెప్పి. సో దీన్ని మరుగున పెట్టడానికి ఈ రోజున అంబటి రాంబాబు గారు నిన్న వేరంగా ఉంటారా? అసలు ఎలా చూడాలి ఆయన అరెస్ట్ వ్యవహారం కానీ రిమాండ్ కానీ? ఆ పార్టీ దల్లా ఇట్లాగే ఉండిద్దండి. ఏదన్నా అది ఒక ఇష్యూ వస్తే దాన్ని డైవర్ట్ చేస్తానికి స్క్రిప్ట్ పైనుంచి వచ్చింది వాళ్ళకి. ఆ స్క్రిప్ట్ వాడతారు, దాంట్లో అన్ని కమ్యూనిటీని యాడ్ చేస్తారు. యాడ్ చేసేసి వాళ్ళకు పెట్టేస్తారు. అసలు వచ్చిన దేనికి ఇదంతా జరుగుతుందనేది ఈ లడ్డు గురించి అనేది డైవర్ట్ అవ్వాలి. అందుకనే ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన చాలా మోస్ట్ మనకి ఇప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి, 4వ సారి కూడా చేస్తున్నాడు. అసలు పెద్ద ఆయన పట్టుకుని అట్లా మాట్లాడతాం అనేది చాలా తప్పు. మా అసుంటాలు కూడా ఇప్పుడు మేము ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశంలోనే ఉన్నాం, కానీ మా నాయకులు కానీ మాకు ఇక్కడ మేము చేసే వాళ్ళం లోకల్గా ఎవరిని తిట్టాం. మన పార్టీ ఆ లైన్ లోనే ఉంటాం. క్రమశిక్షణ ఉండిద్ది. మనం తిడితే ఏముండిద్ది, మనం ఎదం అవుతాం. ప్రతిని గౌరవించాలి. పార్టీ వేరు కాదు. అసలు చంపైపోయారు అంబటి రాంబాబు మీద దాడి జరిగింది, ఆయన చంపేసే వాళ్ళే అని చెప్పి. నిజంగా అయితే వాళ్ళ రాక్షసత్వం అయితే నిజంగా తెలుగుదేశంలో ఉంటే నిజంగానే చంపేయాలి. మాకు అది లేదు. సారీ చెప్పమంటానికి వెళ్ళారు మా వాళ్ళు. ఏంది చెప్పేది? ఇంకో ఆయన అంటాడు, అసలు ఏదేదో మాట్లాడతాడు ఆయన్ని. నిజంగా వాళ్ళ గవర్నమెంట్లో చేసిన అరాచకం ఇదే తెలుగుదేశంలో చేస్తే ఒక్క వైసీపీ కార్యకర్త కూడా రోడ్డు మీద తిరగరు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉంది. గవర్నమెంట్కి మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రతి వాళ్ళకి ఉపాధి, ఉద్యోగము ఇవన్నీ చూస్తానికి చంద్రబాబు, లోకేష్ గారు బాగా కృషి చేస్తున్నారు. కానీ ఈ గొడవలు, వాడిని చంపటం, వీడిని చంపటం మా సంస్కృతి అది కాదు. ప్రతి వాళ్ళు బతకాలి. ఎవరికాడు ఇండివిజువల్గా బతికితేనే. అసలు సిట్ నివేదిక ప్రకారం లడ్డు కల్తీ జరిగిందంటారా లేదా? కంపల్సరీ జరిగింది. ఇది వరకే మేము వెళ్ళి తిరుపతిలో ఎవరైనా లడ్డు ఇస్తే 2వ రోజుకే అది తినడానికి కూడా సరిగ్గా పనికొచ్చేది. ఏందా ఇది తిరుపతి లడ్డేనా అనుకునేవాళ్ళం. ఇవాళ తీసుకొచ్చి 10 రోజులు అట్లా బయట పెట్టే తిన్నా కమ్మని కప్పూరం వాసన వస్తుంది. దానికి దీనికి అంత తేడా ఉంది. చంద్రబాబు గారు కూడా కఠిన వైఖరి అవలంబిస్తేనే వీళ్ళు కంట్రోల్ అవుతారు. లేకపోతే వీళ్ళు మరీ రెచ్చిపోయి చివరికి మనకే అంటగడతారు అవన్నీ. ఈ రోజున ప్రతిదీ వీడియో కూడా బయటకు వస్తుంది. అంబటి రాంబాబు గారు కారులో ఎలా మాట్లాడారనే వీడియో కూడా బయటకు వచ్చింది. అసలు ఆయన మీద దాడి జరగబోయింది అది అని చెప్పి. అదేమంటే చంద్రబాబు నాయుడు గారిని లక్కారంతో మాట్లాడడం అది ఎంతవరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకోని చాలా తప్పు. అదేగా చెబుతుంది. ఒక పెద్ద ఆయన 75 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నాడు. ఆయన ఏ రోజు నోరు తెచ్చి పలానా అని ఎప్పుడు తిట్లా మనం చూడలా. మన జీవితం కూడా అట్లాగే ఉండాలి. ప్రతిని తిడతానికి మనం బతకూడదు. ప్రేమతో తీసుకుని చెప్పుకో. చంద్రబాబు గారికి వెళ్ళి ఏమండి అది జరగలేదు అని చెప్పుకో, వింటాడు కదా. తల్లిని, పిల్లని, భార్యని, ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదు. ఏ పార్టీ అయినా పార్టీలు జనం మారుతూ ఉంటారు, మనుషులం అయితే మారంగా. అందుకని మనం మాట్లాడేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుండేది. ఇవాళ నన్ను చంపయ్యారంటే నువ్వు మాట్లాడిన దానికే కదా నీ మీదకి వచ్చింది. అదే నువ్వు మాట్లాడిపోతే నీ దగ్గర రారు కదా, నిన్ను టచ్ కూడా చేయలేదు కదా ఈ 18 నెలల నుంచి. ఇప్పుడు ఒకవైపు ఇప్పుడు రాంబాబు గారి ఇష్యూ పక్కన పెడితే ఈరోజు మళ్ళీ జోగి రమేష్ ఇదే తరహాగా ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు. అదేమంటే నేను తక్కువ కులం అంటాడు ఆయన. కులాల లేదండి, ఇల్లు తీస్తున్నారు కార్డు, అంత సమానత్వమే. ఇలా కులం ఉందేముందండి, అందరూ పైకి వెళ్ళిపోయారు. ఇదివరకు ఉన్న పెద్ద ఓసీలు ఇవాళ కింద ఉండారు, మిగతా వాళ్ళంతా పైన బ్రహ్మాండంగా ఉండారు. వాళ్ళ పని ఇవాళ ఓసీలు మాకు పని లేక ఇట్టగా ఉన్నాం. మాకేం లేదు, పని చేస్తానికి కూడా లేదు, పని చేస్తే డబ్బులు వస్తాయో కూడా లేదు. జోగి రమేష్ది ఏముంది, చంద్రబాబు ఇంటి మీదకి వెళ్ళినంత డేరుగా వెళ్ళాడు. మరి మొన్న జైలుకి వెళ్ళినా కూడా వాడికి బెదురు లేదు, మళ్ళీ వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే అక్కడ రాజభోగం ఉంది. వాళ్ళు ఏంటంటే కులం కార్డు ఉపయోగిస్తున్నారు. చంద్రబాబు కూడా మెతకపోయికరి. అదే గట్టిగా లోకేష్ బాబు తీసుకుని వేసేస్తే నిజంగానే వీళ్ళంతా పోతారు. భయం అనేది రావాలండి. నోరెత్తితే అరే బాబు ఇట్టగా అయిపోతామని భయం వస్తే ఎవడో మాట్లాడడం. ఖచ్చితంగా శిక్ష పడాలంటారు. కంపల్సరీ పడాలి, 100% పడాలి. మాట్లాడేవాడికి వాక్ స్వతంత్రం ఉంది. అది ఎట్లా ఉంది మన రాజ్యాంగంలో? ఇంకొన్ని తిట్టమని కాదు, నీ వర్షన్గా నువ్వు మాట్లాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నా వర్షన్గా నేను మాట్లాడతా. అట్లాగా ఉండాలి. కానీ ఏది పడితే అది ఆడమ్మ ఈడమ్మ అనేది అది సంస్కృతి మంచిది కాదు. ప్రతి వాళ్ళకి ఫ్యామిలీ ఉంది, ప్రతి వాళ్ళు బాగుండారు. చంద్రబాబు కాదు, లోకేష్ గారు ఇంకా కట్టిన వైఖరి ప్రకటిస్తేనే పార్టీ బతికిద్ది. ఎక్కడైనా మెత్తగా ఉండేపాటికి మేము కూడా మెత్తగానే కూర్చుంటాం. ఏం చేస్తాం? ఇప్పుడు రేపు గబక్కన వాళ్ళు వస్తే లోకేష్ని ఏమంటారు, మమ్మల్ని తీసుకెళ్తారు లోపలికి. ఆ భయంతో చాలామంది కార్యకర్తలు కూడా చాలా ఇక్కడ తెనాల నుంచి కూడా చాలా తగ్గి ఉంటున్నారు. దేనికంటే రేపు మనం రక్షించే వాళ్ళు లేడు. పెద్దాల కంటే వాళ్ళు ఏదైనా చేస్తారు. మేము ఎక్కడికి వెళ్తాం, ఇక్కడి నుంచి ఇక్కడే ఉంటాం. అదే ఆ భయం అనేది ఉంటే ఎవడో మాట్లాడగా, ఎవడ పని వాడు చేసుకుంటాడు. ఏ పార్టీ వస్తే ఆ పార్టీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు అట్ట కాదు, వాళ్ళు రెచ్చగొడటమే పని.
అది ఒక ఆయన బెంగళూరు నుంచి షిఫ్ట్ వచ్చింది, సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకో షిఫ్ట్ పెడతాడు, అయ్యే చదువుతున్నారు వాళ్ళు. అది కాకుండా మామూలు నువ్వు పార్టీ సిద్ధాంతం ఒక సబ్జెక్టు మీద దాని మీద ముందలకెళ్ళాలి, కానీ అమ్మల్ని పిల్లల్ని తిడితే ఏమొచ్చింది సార్? వాడు ఈడు అంటే ఏమి ఉండదు కదా, సార్ అంటేనే కదా ఉండేది. ఎప్పుడైనా మనం రెస్పెక్ట్ ఇస్తే మీకు ఇస్తాము, మీరు రెస్పెక్ట్ ఇస్తేనే దానికి విలువ. అట్లా కాకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దానికి విలువ ఉండదు కదా. వైసీపీ ప్రభుత్వం ఆ కులాల మీద చిచ్చుపెట్టే ఇది ఫస్ట్ నుంచి అంతేగా, జగన్ దగ్గర నుంచి వాళ్ళ బాబాయ్ చంపి దగ్గర కాడ నుంచి భూమన కరుణాకర్ రెడ్డి కేవలం ఆయన ఇన్స్పెక్టర్ చంపేశాడు, రైల్వే నుంచి చూసి చేశాడు. ఆయన బయటకు వచ్చి యాగాలు చేస్తున్నాడు. దేనికి యాగాలు చేస్తాడు? ఆయన నిన్న కాక మొన్న వాళ్ళ కూతురు వివాహం అయితే దాంట్లో యేసు ప్రభు దాంట్లో ఇది చేశారు. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి దేవాలయాల మీద ఆయన సమన్వయకర్త. ఆయనకి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? కల్తీనేయిగా కుంభకోణం జరిగి అంతా ఇది దేశం అంతా కూడా అయిపోతుంటే వీళ్ళు జరగలేదంటారు. చిట్టు ఇచ్చింది, ఏమి ఇచ్చింది చిట్టు? పందికోగలదే చిట్టు ఏమైనా ఇచ్చిందా వీళ్ళకి ప్రత్యేకంగా? అన్ని కల్తీ అసలు నెయ్యే లేకుండా తయారు చేశారు, లడ్డులు తయారు చేశారని చెబుతుంటే పక్కనే మా క్లీన్ చిట్ ఇది, మా క్లీన్ చిట్ అంటే ఇది. చంద్రబాబు నాయుడికి నిన్న సిల్క్ కేసులో ఏ ఇది లేదని క్లీన్ చిట్ ఇచ్చింది ప్రభుత్వం. అది క్లీన్ చిట్ అంటే నువ్వు ఏం లేని దానికి 62 రోజులు జైల్లో పెట్టావు. క్లీన్ చిట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు పాత్ర లేదని సిబిఐ. అది క్లీన్ చిట్ అంటే నీ క్లీన్ చిట్ ఇచ్చిందా? ఏం కల్తీ కలవలేదని నువ్వు దేవాలయాలు వెళ్ళి కడగడానికి నీకేం పని? అప్పుడే అసలు నెయ్యి లేకుండా కల్తీ పాలు లేకుండానే ఎంత తయారు చేశారంటే మరి కల్తీ కలదా? అన్నీ కల్తీ కలిసింది. పువ్వులు 10% లోపు అంటే అది శాంపిల్ రాదన్నాడు. 10% లోపల కలిసి ఉంటుంది కొవ్వు. అన్ని జంతువుల కొవ్వు కలిసే ఉంటుంది, లేకపోతే నీ కెమికల్స్ తయారైంది. అసలు పాలు లేకుండా నెయ్యి తయారు చేస్తామంటే అసలు ఎంత దారుణం. అంత దారుణం చేసి మీరు ఇంకా దేవాలయాల కాడికి వెళ్ళారంటే మీకు సిగ్గుచారం ఉందా? వాళ్ళ హయాంలో కనీసం లడ్డు ఎలా ఉండేది బాబాయ్? లడ్డు చూస్తుంటే పైన పూతలాగా అప్పుడు తయారు చేస్తే లడ్డు ఆ చుట్టుపక్కల మొత్తానికి వాసన వచ్చేది. నీ 5 ఏళ్లలో తగలబడే అసలు ఆ లడ్డు వాసనే లేదు. అంతకుముందు 5 సంవత్సరాల ముందు తిరుపతి మొదటి చుట్టుపక్కల నెయ్యి వాసన గమాయించి కొట్టేది. మీ 5 సంవత్సరాల పక్కన గోడమ్మట కూడా వాసన వచ్చేది కాదు అసలు. అందుకే నెయ్యి ఉంటేనేగా అసలు పాలు లేకుండా కెమికల్స్ నిల్వ ఉండేది కాదు, పాడు కాదు, వాసన వచ్చేది. నువ్వు ఇంకా పైగా 1,00,000 లడ్లు చేసి ఆ ఊరు పంపించావు, అయోధ్య పంపించావు. అప్పుడు రామాలయం ఓపినప్పటికి పెద్ద పెద్ద నాయకులు ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళకి తినిపించావు, ప్రధానమంత్రికి తినిపించావు. 1,00,000 కోట్లు లడ్లు తయారులో మోసం జరిగిందని చెబుతుంది. ఆ చిన్నప్పుడు క్లియర్గా చెబుతున్నారు. ఆ డబ్బులు దాచుకుని ఇది చేసి కిలోకి 25 కమిషన్ తీసుకుని అందరితో కల్తీ కలుపుకోండి మీ ఎటు వచ్చినట్టు చెప్పాడని సుబ్బారెడ్డి చెప్పాడని చెప్పి ఆయన చెప్పి ఇది చేసి కల్తీ కళ్ళారా కనపడుతుంది. ఇవన్నీ ఇవన్నీ ఇంకా రాంబాబు గుడి కాడికి వెళ్ళి ఏం పని? నువ్వు కల్తీ లేదని చెప్పు, సిట్టు కల్తీ చేసింది ప్రమాణం చేయి, గుళ్ళు ప్రమాణం చేసి తుడు బాధలేదు. నువ్వు రండి కొట్టండి తిట్టండి డౌన్ డూమ్ అని అక్కడ కుక్క సమాధానం. నువ్వు కుక్కతో సమాధానం అనుకోవాలి. ఇప్పుడు నువ్వు కుక్క అయితేనే కుక్క మాటలు వస్తాయి నీకు. అది నా ఇంటి కుక్క లెక్క చేయదు. నేను రెడ్ బుక్ నేనేం చేయలేదు. ఎంతవరకే చేసి ఉంటే నువ్వు అన్నా బాగుంటుంది. ఆ రెడ్ బుక్ నా కుక్కతో సమాధానం అంటే అది పద్ధతి కాదుగా. కార్లు కూర్చుని ఎటు వచ్చినట్టు మాట్లాడి రెడ్ బుక్ ఫిక్సీలు ఉంటే నేను అనుకుంటున్నా జరిగింది కాబట్టి ఫిక్సీ పెట్టారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అట్లా రాష్ట్రంతో మాట్లాడటం ఎంతవరకు? ఇప్పుడు ఏనాడు మిమ్మల్ని ఎప్పుడు విమర్శించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు విమర్శించి ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు మిమ్మల్ని. ఏ నాయకుడిని పొరపాటును కూడా ఎవరిని అనలేదా? అర్చుకునేటప్పుడు మీరు ఆ రకంగా రోడ్డుకెచ్చి జనాన్ని ఇది చేస్తాం, అది పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. మొత్తం మీద అంటే కేవలం లడ్డు కల్తీ వ్యవహారాన్ని సైడ్ ట్రాక్ పట్టించడం కోసం అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు ఇదంతా కూడా. అసలు లడ్డు కల్తీ దేశం అంతా కోడైపోతుంటే మీరు కలవలేదని క్లీన్ చిట్ ఎడచు. అసలు నీ బుద్ధి ఉందా? బుద్ధి జ్ఞానం ఉండడం అయితే ఆ మాట అండు. ఈ క్లీన్ చిట్ ఏమి ఇచ్చింది? చిట్ కానీ లేకపోతే సిబిఐ వాళ్ళు కానీ ఏమన్నా ఇచ్చారా? లేకపోతే నువ్వు వెళ్ళి గుళ్ళు కడగతాం దేనికి ఏదైనా ఇస్తే నీకేమన్నా క్లీన్ చిట్ ఇస్తే మాకు క్లీన్ చిట్ ఇచ్చింది ఇదిగో చూపి లేదు. అసలుంటప్పుడు నీ ఎందుకెళ్ళే గుడికాడికి వెళ్ళి ప్రయాణం చేయి. నువ్వు కల్తీ కలవలేదు, మా నాయకుడు కల్తీ కలపలేదు, మేము తినలేదని. మరి పడకమండి సోరీ యువతల పక్కన మద్యం కుంభకోణం 4,000 మంది వచ్చారు. ఓ పక్కన మద్యం కుంభకోణం, చీప్ లెక్కలు సన్నాసి ముందు అమ్మి కనపడుతుంది. ఇవన్నీ తప్పులు కనపడుతుంటే మీరు మా ప్రభుత్వం నాయకుడు నిజమైన నాయకుడు నీతిగల నాయకుడు అని చెబుతావు. నువ్వు చేసే అన్ని తప్పులు, ఆ తప్పులు ఇంత కప్పిస్తానికి కులాల మధ్య వ్యక్తుల మధ్య చిచ్చులు పెడతానికి ఇదంతా ప్రజలందరూ చూస్తానే ఉండరు. అందరికీ తెలుసు ఇవాళ తలనోళ్ళు 199 మంది తెలుసు. వాళ్ళు లేకుండా నువ్వు తయారు చేసావంటే అది ఎంత దారుణం ఆలోచించుకోవాలి.
ఈ తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం విషయంలో కూడా మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగిందని సిట్ ఇచ్చారు కదా రిపోర్టు. అంబటి రాంబాబు తప్పు మాట్లాడారని ఒప్పుకున్నాడు కదా, ఇంకా మిగతా వాళ్ళందరూ మాట్లాడటం అనవసరం. అక్షరాల ఆయనే స్వయంగా ఒప్పుకున్నాడు. గబక్క నోరు జారాను, తప్పు అయిపోయిందని అంబటి రాంబాబు గారే ఒప్పుకున్నాడు. అయిపోయింది. మిగతా వాళ్ళు అనవసరంగా దాన్ని రచ్చ చేయడమే. కానీ ఇప్పుడు కుల ప్రాతిపదికను కూడా తీసుకొస్తున్నారు కదా, ఆయన కాపు కుల కాబట్టి. ప్రాతిపదిక అంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఆయన ఎవరండి, పవన్ కళ్యాణ్ ఎవరు, కాపులు కాదా? ఆ కులాన్ని తేవడం అది స్వార్థానికి వాడుకోవడం కోసమే కుల ప్రాతిపదిక తెస్తున్నారు. కులాలు తేకూడదు. ఆయన నోరు జారాడని చెప్పాడు, అయిపోయింది, కథం. సరే కేడర్ పోయారు, గొడవ చేశారు, అది కూడా సమస్య పోయింది. అసలు ఈ వ్యవహారం అంతా దేనికి సంబంధించి? కేవలం లడ్డూకు సంబంధించి సిట్లో నివేదిక వచ్చింది, ఇది అన్యాయం అని వాళ్ళు మాట్లాడడం, ఈయన వెళ్ళి ఆ ఫ్లెక్సీలు తీసేయండి అని చెప్పి బెదిరించడం, ఇదే కదా కారణం. అదే కారణము. ఆ ఫ్లెక్సీల దగ్గరే కారణం. ఆ కారణాన్ని కొంచెంతో పోయేదాన్ని అనవసరంగా పెద్ద ప్రాపకాండ చేశారు. దేనికంటారు అంటే ఇప్పుడు ఆయన కూడా మొన్న మధ్య వెళ్ళాడు, నేను కూడా చాలా బాగుంది అన్న ప్రసాదం అది అని చెప్పి ఆయన సెల్ఫీ వీడియో కూడా చేశాడు. అదే అంబటి రాంబాబు తిరుపతిలో తిన్నప్పుడు భోజనం చేసినప్పుడు అక్కడ భోజనం బ్రహ్మాండంగా పెడుతున్నారని చెప్పాడు కూడా. దీని ఏదో డైవర్ట్ చేయాలి అనుకుంటే ప్రజలు అంత అమాయకంగా ఉన్నారంటారా? ప్రజలు వాళ్ళకంటే చాలా తెలివిగలవాళ్ళు. వాళ్ళ అవివేకం ప్రజలను రెచ్చగొడితే కానీ మనం ఇట్లా మాట్లాడితే వాళ్ళు రెచ్చిపోతారు. వాళ్ళు మధ్య గొడవ వస్తుంది. ఆ గొడవను మనం క్యాష్ చేసుకోవచ్చు అనే ఒక రాజకీయం. అసలు ఆ తిరుమల లడ్డు గురించి మర్చిపోతారు అని ఈ గొడవలు క్రియేట్ చేయటమే, అంతగా తప్పితే ఏం నథింగ్ డూయింగ్. గత 5 ఏళ్లలో ఆ తిరుమల లడ్డు ప్రసాదానికి సంబంధించి మనం ఎంతో పవిత్రంగా భావిస్తాం, ఎంతో మంది ప్రసాదంగా కూడా పెడతాం. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారంటే అది ఎంతవరకు సమంజసం సార్? అసలు ఒక్క చుక్క పాలు లేకుండా అని చెప్పి సిట్ చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిన నేపథ్యంలో. అవును, అవి సిట్ ఇచ్చింది, సిబిఐ ఇచ్చింది, అన్నీ ఇచ్చారు రిపోర్ట్లు. ఇంకా దాని గురించి వీళ్ళు అనవసరంగా దాన్ని వీళ్ళు మాట్లాడకపోతే అది అంతవరకు అసలు సమస్య పోయేది. అదే యానిమల్ ఫ్యాట్ లేదు కదా, మా క్లీన్ చిట్ ఇచ్చారు అన్నది వాళ్ళు మాట్లాడుకోవడానికి. రాజకీయ లబ్ధి కోసమేనండి ఇవన్నీ, రాజకీయ లబ్ధి కోసం తప్పితే నథింగ్ డూ ఇట్ అనమాట. అక్కడ ఈ రోజు మళ్ళీ జోగి రమేష్ గారు కూడా లోకేష్ గారిని పదే ఆయన రెచ్చగొట్టడం, అంటే లా అండ్ ఆర్డర్ ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేద్దామనేది, అది ఏంటి సార్ అసలు? అదే మొదటి పాయింట్. లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే ఆ తిరుమల లడ్డు గురించి వచ్చినటువంటి దాన్ని మర్చిపోతారు జనము. ఈ గొడవలో పడిపోయి ఇటు డైవర్ట్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడ మీడియా ముందు మాట్లాడుతున్నారు. స్వామివారి మీద కనీసం విశ్వాసమైన ఉందంటారా? ఉంటే ఇంత దూరం ఎందుకు వస్తుంది అయ్యా నాయన? అసలు భగవంతుడు సొమ్ము అంత కరెక్ట్ కాదు. ఎవరు దొంగతనం చేసినా భగవంతుడు అనేవాడు దైవస్వరూపాన్ని మనం మోసం చేసామంటే అది ఎంత మూర్ఖత్వం అనేది అది వాళ్ళకి తెలవాల. ప్రజలైతే అమాయకంగా లేరంటారు. ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. కేవలం జనసేన పక్కకు లాగాలని ప్లాన్లింగ్ అన్ని ఎవడు చేసినా ఇదే. లడ్డుది ప్రతి వాడికి తెలుసు, వాడు ఎన్ని చెప్పిన జంతు కొవ్వు కలవలేదు అన్నాడు. కెమికల్స్ ఇంకా ప్రమాదంగా, జంతు కొవ్వే పట్ల కెమికల్స్ అనేది ప్రాణహాని, అది వాడికి తెలియాలి. ఇక మన పిల్లలకు కూడా తెలిసిపోయింది కదా. ఇక మీరు నేను చెప్పేదే ఉంది. కనీసం కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలు 1% కూడా నెయ్యి లేదు అని సిబిఐ చెప్పింది. అసలు పాలు లేదు, డైరీ లేదు, నెయ్యి ఉంది. కొన్ని కోట్లైంది. ఇండియా మొత్తం కదా, అవుట్ ఆఫ్ కంట్రీస్ వాళ్ళు కూడా తెచ్చి కొట్టుకుంటున్నారు ఇప్పుడు లడ్డు తిన్నాం. సో దీన్నే వాళ్ళు బయటకి ప్రచారం చేస్తున్నారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తున్నారు. కొవ్వు కలవలేదని ప్రచారం. ఎన్జీటీవీ వాడు కొవ్వు కలిసింది అన్నాడు చంద్రబాబు, అది చెప్పింది. సిబిఐ చెప్పిందిగా, సుప్రీంకోర్టు చేయించింది. ఇవన్నీ కెమికల్స్ అంటున్నారు. ఆ కొవ్వు కంటే ఇది ఇంకా ప్రమాదంగా, చంద్రబాబుకి చెప్పిన దానికంటే ఇది ఇంకా ప్రమాదమైన వస్తువు కెమికల్ అంటే. పామ్ ఆయిల్ అంట, పామ్ ఆయిల్ లో కూడా లాస్ట్ క్వాలిటీ అంటే ఇది, అదైతేనే నెయ్యి అవుతుందంట. సో దీన్ని డైవర్ట్ చేయడం కోసం నేను అంబటి రాంబాబు గారు ఆయన మాట్లాడి మాట విన్నారు సార్. ఆయన జోగి రమేష్ అయినా సజ్జలైనా వీడైనా ఆ ట్రాక్ ను పక్కకు పంపించడానికి గోళ్ళు. అయినా వీడి సరిపోయిన ఉద్యమం చూడాలి కదా. చంద్రబాబు ఏం చేస్తాడు దీనికి కూడా? వీడు అట తిడతాడు, వాడు రమ్మని ఇయ్యాలి కాబట్టి రేపైనా వాడు గుంటూరులో తన్నులు తినక తప్పదు జనం అనుకుంటున్నారు అక్కడ. ఇదే లడ్డూని కనీసం అంతమంది భక్తులు ప్రసాదంగా పంచారు. వాళ్ళ మనోభావాలు ఏంటి? వాళ్ళు ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారు? ఇట్లాంటి ఏమన్నా వాళ్ళు హెడ్ మాస్టర్ గారు తిండ కదా ఆ పలహారం, మీరు కూడా తినొద్దు, నేను తింటలేదు, మీరు కూడా ఆగన్నాడు, ఆగారు వీళ్ళు. ఇదే సైడ్ తెలిసే వాళ్ళందరికీ, మెయిన్ వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలంటారు. లేదు ఈ ట్రిప్ ఆడవాళ్ళే బుద్ధి చెబుతారు, మగవాళ్ళు కూడా ఎవరు బారు. అంబేద్కర్ దగ్గరికి మాత్రం మగవాళ్ళు బారు, ఆడవాళ్ళే బుద్ధి చెబుతారు. కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం సిట్ కూడా నివేదిక ఇచ్చింది. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మీరేమో వెంకటేశ్వర స్వామి దేశ విదేశాల్లో ఆయనకి పరమ భక్తులు ఉన్నారు. నేను కూడా వెంకటేశ్వర మా కులదైవం.
ఆ బోలే బాబా డైరీకి కానీ ఆ నెయ్యి సప్లై చేస్తున్న డైరీకి కానీ ఆవులు కానీ గేదెలు లేవు. అలాంటి వాటి తోట పాలు నెయ్యి తీసుకోవడం చాలా బాధాకరం. అందుట్లో అది కెమికల్స్ కలిపి లడ్లు ప్రసాదంగా దేవుడికి ఇచ్చింది ఆ వెంకటేశ్వర స్వామి చేపిస్తాడని నేను సభ చెబుతున్నాను. సార్ మరి ఇదే కదా బయటికి ఈ రోజున ప్రచారం జరుగుతుంటే ఆ ప్రచారాన్ని సైట్ ట్రాక్ పట్టించడం కోసం ఇప్పుడు ఈ అంబటి రాంబాబు వ్యవహారం అంటారు. ఎట్లా చూడాలి సార్ ఇది? మంత్రి కదా, మాజీ మంత్రి. ఇప్పుడు రాంబాబు గారు కాదు, అదే జోగి రమేష్ కాదు, తన దాకా వస్తే కానీ ఆ నొప్పి ఏదో తెలియదు. ఇవాళ వాళ్ళకి ఆ నొప్పి తగిలింది కాబట్టి పోలీసు అది కొట్టిస్తున్నాడు చంద్రబాబు, నారా లోకేష్, రెడ్ బుక్ అది ఇది అంటున్నారు. లోగడ మీరు చేసిన పని ఏందని నేను అడుగుతున్నా. అది అసలు నిజంగా రెడ్ బుక్ జరుగుతుందా సార్? నిజంగా రెడ్ బుక్ జరిగింది వీళ్ళంత ఇదిగా మా కుక్క భయపడదు, లేకపోతే నువ్వు ఏం పీక్కుంటావు అనవసరం మాట్లాడే. చంద్రబాబు నాయుడు గారు న్యాయపరంగా ఆయన సిద్ధాంతపరంగా ఇప్పుడు కూడా ఎవరి మీద తొందరపడకుండా కేసులు బుక్ చేయకుండా అనవసరంగా వాళ్ళ వైసీపీ గవర్నమెంట్లో నోరెత్తినాడు మళ్ళీ కేసులు పెట్టి పోలీసు అది బాధ ఇచ్చిందో జనం అందరూ తెలుసు. చంద్రబాబు నాయుడు పద్ధతి ప్రకారం ఇవాళ ఆయన చట్ట ప్రకారం అమలు చేస్తున్నాడు. అంతేగాని ఎవరి మీద కక్ష సాధింపు చేయాలనుకుంటే చంద్రబాబు ఎక్కిన 2వ రోజున వీళ్ళందరూ పేలగొట్టేవాడు. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇవన్నీ పట్టించుకోవట్లా. రెడ్ బుక్ కానీ ఇవన్నీ వదిలితే మొత్తం పోతారు. పక్క రాష్ట్రం బాగుండాలి, డెవలప్మెంట్ ఉండాలి, దావోస్ అని అక్కడికి పర్యటన. చంద్రబాబు నాయుడు గారు వయసు 74 సంవత్సరాలు 75 సంవత్సరాలు. ఆయనకి ఏం పని? ఈ దేశ విదేశాలు చలికోట్లు లేకుండా చలి పుట్టుతా వణుకుతా కూడా రాష్ట్రం కోసం, భవిష్యత్తు పిల్లల కోసం. మరి ఇవన్నీ కష్టపడి చేస్తున్నారంటే ఎవరి కోసం? మన భవిష్యత్తు పిల్లల కోసం. మన రాజధాని అనేది ఒకటి లేదు. రాజధాని ఒకటి అమరావతి పెట్టాడు. ఎందుకు పెట్టాడు? లోకేష్ కోసం లేకపోతే ఇంకోళ్ళ కోసం కాదు, మన అందరి పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ రాజధాని పెట్టాడు. కనీసం మీరు దాన్ని సపోర్ట్ చేయకపోగా ఇంకా ఎక్కడికక్కడ లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలి అనే తరహా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు జరుగుతున్నాయి అంటే అదేమంటే మాకు లకారాలతో మాట్లాడడం రాష్ట్ర ముఖ్యమంత్రిని బట్టి. ఈ అంబటి రాంబాబు గారు ఎవరు కానీ జోగి రమేష్ గారు రాత్రి జోగి రమేష్ గారు తంబలపల్లి కొట్టుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టాడు. కుల రాజకీయాలు అంటగడుతున్నారు. కుల రాజకీయాలు అంటగడుతుంది. మీరు ఏదో రాజకీయ పరంగా ఉంటే మీరు మాట్లాడుకోండి. నేను బీసీని, ఆయన కాపు సంఘానికి అధ్యక్షుడు, ఇవన్నీ చూస్తున్నాను. ఇవన్నీ ప్రజల్లో రెచ్చగొట్టే విధానం వద్దు. ఏదో ఉంటే గవర్నమెంట్ పరంగా విమర్శించడం తప్పులేదు. అంతేగాని కుల పరంగా వ్యక్తిగతంగా విమర్శిస్తాం మాత్రం అది చాలా పద్ధతి కాదు. ప్రజలు కూడా క్షమించడం. ఇవాళ అన్న నందమూరి తారక రామారావు రాజకీయం అంటే నేర్పాడు. అంతకుముందు రాజకీయం ఎవరికి తెలియదు. ఇవాళ జడ్పీటీసీ అంటే ఎంపీటీసీ అంటే ఎమ్మెల్యే అంటే అందరూ తెలిసిపోయింది. ఇవాళ ఎవరికి పాఠాలు లేపక్కల అందరూ తెలివి మీరారు. మీరు కులపరంగా మాట్లాడదు. తప్పు అంటే కోర్టు పరంగా చూసుకోండి, చట్టపరంగా చూసుకోండి. గత 5 ఏళ్లలో ఆ లడ్డూ ప్రసాదాన్ని మనం సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేయించారంటే అది అందరూ తినుంటారు కదా సార్. ఆ ప్రసాదం అది ఎంత పాపం అంటారు. వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. మీరు తొందరపడక్కలేదు. వెంకటేశ్వర స్వామికి ఎవరెవరు తప్పు చేసి ఆయన అంతా తెలుసు. ఆయనే చూసుకుంటాడు. మనం చేసే పని కాదు. వెంకటేశ్వర క్షమించడు. సో మొత్తం మీద చివరిగా సార్ ఈ వ్యవహారానికి సంబంధించి నిన్న అంబటి రాంబాబు ఏం మాట్లాడాడో సోషల్ మీడియాలో ద్వారా ఆయన వీడియో మొత్తం వస్తుంది. లకారాలు ఎందుకు మాట్లాడాడు ఏంటి అనేది వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలంటారా లేదా? అలాంటి వాళ్ళని ఇప్పుడు మనం ఏదో ఒక రకంగా లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలి. అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు మంచి చట్టపరంగా చట్టం కోర్టు చూసుకుంటుందండి. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తారు? చట్టం ఉంది, మన కోర్టులు ఉన్నాయిగా. వాళ్ళే దాన్ని ప్రొసీడ్ అవుతారు. వాళ్ళకి ఎవరి చట్టం పడాలి, ఎవరి దెబ్బలు పడాలి, ఎవరికి న్యాయం చేయాలి అనేది కోర్టు చూసుకోండి. నువ్వు నేను కాదు. కన్నా లక్ష్మణ్ గారు చెప్పారు కదా, కులానికి దీనికి సంబంధం ఏంటి? వాడికి మాకు సంబంధం లేదు కదా. నేనా కులం అయినా నేను దీన్ని సమర్థించలేదు అన్నాడు కదా. మొత్తం మోసంగా జరిగింది. నెయ్యి ఎక్కడ ఉంది? నెయ్యిలో జంతువులు కొవ్వు లేదు అన్నారు వీళ్ళు. అసలు నెయ్యి కాకపోతే జంతువులు కొవ్వు ఏంటి? ఏముంది? అంతే కదా. అసలు నెయ్యి కానప్పుడు కొవ్వు అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి కదా. ఇప్పుడు రసాయనాలు అంటున్నారు. రసాయనాలు అందులో పామాయిల్ కలిపి కనీసం ఇన్ని కోట్ల మంది భక్తులు వస్తారు. వాళ్ళ ప్రసాదం మనం ఎంతో భక్తిగా భావిస్తారు. ఈ ఆలోచన కూడా అప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు కదా. సిలువ పెడతా అన్నాడు కాదు బాబు. ఆడు బాబు 5 కొండలేను 2 కొండలేను 5 కొండల మీద సిలువ పెడతా అన్నాడుగా. వీడికి ఉంది దోష దిగడానికేగా. క్రిస్టియన్ అయ్యి ఉండి వీడు అక్కడికి వెళ్ళి పూజలు యజ్ఞాలు ఏంటి వీడికి? సో నిజంగా అసలు నిన్న అంబటి రాంబాబుని చంపబోయారు అది అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు చంపుతారు? ఆవిడ వైసీపీ వాళ్ళే చంపేసేవాళ్ళు అండి. వాడు మాట్లాడి తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా వాడు మాట్లాడిన భాష మాట్లాడితే వైసీపీ వాళ్ళే చంపేవాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు చంపలా. ఆ రోజు అన్నాడు మా కార్యకర్తలు బీపీ వస్తే ఎలాగే ఉంటది అని చెప్పి ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అన్నారు. అవును, మరి వీళ్ళకి రాదా బీపీ? వీళ్ళకి రాదా? తెలుగుదేశం వాళ్ళకి రాదా? ఇలా ఆనందట్లేదా? వాడే తినేది. కానీ తేడా ఉండాలి కదా సార్ వాళ్ళకి. మరి ఏముంది? ఇప్పుడు కోపం వచ్చింది, వెళ్ళారు నిరసన తెలియపరచడానికి వెళ్ళారు, బూతులు తిట్టావు. కోపం రాదా? నీకు రాదా? సో రిమాండ్ ఇవ్వడం మంచిదేనంటారు అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని. ఏం చేయాలి మనకి? ఎంత మించి వదిలేయాలా? మరి కులం కార్డు చూపిస్తున్నాడు అదేమన్నా కాపుని. అయితే కాపు తిట్టకూడదా? ఆడు తిడితే తప్పులేదు.
ఇంకోటి తిడితే తప్పుందా? ఎవరు చెప్పాడు? వాళ్ళ పేపర్లు వేసాడు చూడండి. ఏం చెప్తారు చివరగా, ఏం చెప్తారు అసలు ఈ కులాల మధ్య రెచ్చగొట్టే విధానం అసలు ఏంటి, వాళ్ళ మోటో ఏంటంటే? వాళ్ళు చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఇది చేస్తున్నారు. మరి జనాలు తెలుసుకోరంటారా? ఎందుకు తెలుసుకోవట్లే? తెలుసుకోబట్టేగా తన పోయింది. సార్ ఈ రోజున ఈ అంబటి రాంబాబు గారి వ్యవహారం కానివ్వండి, జోగి రమేష్ గారు కానివ్వండి, ఎందుకు ఇంత రెచ్చగొట్టే ధోరణి ఏంటి? దానికి మళ్ళీ కులం ఆపాదించి ఏదో ఒక విధంగా లాండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలనేది ఏదో ఒక అలజడి సృష్టించి ఏదో శాంతి భద్రతల ప్రాబ్లం ఉందనో ఏదో ఒకటి సృష్టించడానికే ఇవన్నీ ఏదో కారణాలు. కుల ఫీలింగ్ ఒకటి మాట్లాడితే కులాలు ప్రతిదీ కులం. మరి వీళ్ళందరూ కూడా మేము వెంకటేశ్వర స్వామి భక్తులు అని చెప్తారు కదా సార్. మొన్న అంబటి రాంబాబు గారు అసలు అద్భుతంగా ఉంది, అన్నదానం చాలా బాగుంది చెప్పాడు. అన్నాడా లేదా? చెప్పాడు, ఆయనే చెప్పాడు. చాలా బ్రహ్మాండంగా ఉందని ఆయన నోటితో ఆయనే చెప్పాడు పైన. అవును, కొండ మీద. మరి వాళ్ళకి బాధ్యత లేదు సార్. మాజీ మంత్రులు కూడా బాధ్యత ఉంది. మరి వాళ్ళ పని అధిష్టానం నుంచి వస్తున్నాయో వాళ్ళకి లెటర్ రాసి పంపిస్తున్నారు, ఇటు చెప్పండి అని. మరి ఏదో ఉంది మొత్తానికి. ఈ చోట్ల ప్రతిదీ కుల ఫీలింగ్ ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి అలసట సృష్టించి పెట్టుబడులు రాకుండా చేసి ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనే మెయిన్ ఉద్దేశం అదే నాకు తెలిసినంత వరకు. అసలు నిజంగా సిట్ నివేదిక చూస్తే చెబుతున్నారు అలా డైరీ లేదు, ఏమీ లేదు, వాస్తవంగానే జరిగింది తప్పేనని. అయినా కానీ వీళ్ళు మరి దాన్ని కాదు అని వీళ్ళకి మరి సొంతగా రాసి ఇచ్చారు. వాళ్ళు ఏమైనా సిట్ వాళ్ళకి సపరేట్గా ఏమైనా ఒక లెటర్ పంపించారు లేదని. అట్లా ఉంది పరిస్థితి. వాళ్ళు చెప్పే మాటలు. వాళ్ళది వాళ్ళ జయమే అదండి. ఇంకంతకంటే ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటారు సార్? ఈ దీనిలో ఇంత అన్యాయం చేసి ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేసి ఇప్పుడు చూడు, మళ్ళీ పబ్లిక్లో ఏదో గొడవ సృష్టించి అలజడులు సృష్టించి ఏదో ఓటు గందరగోళం చేసి మళ్ళీ రేపు ఎలక్షన్కి లబ్ధి పొందడానికి ప్రయత్నాలు ఇప్పటి నుంచో మొదలు అన్ని. ప్రజలు మరి ఆలోచించరా సార్? ఆలోచించాలి అంటే అందరూ మరి అటు ఇటు ఉంటారు కదా. కొంతమంది ఆలోచన ఉంటుంది, కొంతమంది నిజమే కావాలా ఇది అనుకుంటే. ఇప్పుడు ఒక తప్పుని 10 సార్లు చేస్తే ఇది నిజమే అనుకుంటారుగా. వాళ్ళ ఉద్దేశం అయితే లాస్ట్ 5 years కూడా అదే కదా, 14-19 మధ్యలో చేసింది. మళ్ళీ అదే ప్లాన్లో ఉన్నారు. ఈసారి నంబర్ అనుకుంటున్నాం. మరి నమ్మితే ఈ రాష్ట్రం ఇంకేముంది ఎక్కడికో పోద్ది. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు కానీ నిన్న అంబటి రాంబాబు మాట్లాడిన తీరు, అవును, ఆయన తండ్రిని ఆయన్ని పట్టుకొని ఆ రంగం తిడతాం చాలా తప్పు కదా. అది ఆయన పార్టీ పరంగా రాజకీయంగా ఏదంటే విమర్శ చేయ తప్పులేదు, కానీ బూతులు తిడతాం తప్పు కదా. మంత్రిగా చేసావు నువ్వు క్యాబినెట్లో, చాలా తప్పు అది. అదేంటే ఈ రోజు కుల ప్రస్తావన మాట ఇప్పుడు కులం మరి అప్పుడు తిట్టినప్పుడు లేదా, అప్పుడు ఆ పాయింట్ లేపొచ్చుగా, అది అంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.